మరో బ్రేకింగ్ నేడు కేరళలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తారు. కేరళ ఎన్నికల ప్రచారంలో రేవంత్ పాల్గొంటారు. కాంగ్రెస్ పార్టీ తరపున స్టార్ క్యాంపెయినర్గా రేవంత్ కొనసాగుతున్నారు. కేరళలోని కొన్ని కీలక సెలెక్టెడ్ నియోజకవర్గాల్లో ఈ ప్రచార బాధ్యతలు రేవంత్కి అప్పగించారు. పార్టీ స్ట్రాటజీ, మేనిఫెస్టోపై రేవంత్ రెడ్డి సూచనలు ఇవ్వనున్నారు. బ్రేకింగ్లో చూస్తున్నాం. ఇవాళ కేరళలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తారు. కేరళ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొంటారు. కాంగ్రెస్ పార్టీ తరఫున స్టార్ క్యాంపెయినర్గా రేవంత్ కొనసాగుతున్నారు. కేరళలోని కొన్ని సెలెక్టెడ్ అలాగే కీలక నియోజకవర్గాల్లో ప్రచార బాధ్యతలు రేవంత్కి అప్పగించారు. పార్టీ స్ట్రాటజీ, మేనిఫెస్టోపై రేవంత్ రెడ్డి పలు సూచనలు ఇవ్వనున్నారు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, రేవంత్ రెడ్డి కొన్ని నియోజకవర్గాల్లో ఇవాళ పర్యటిస్తారు కేరళలో అంటున్నారు. అంటే మోరోవర్ అక్కడ ఏమైనా తెలుగు వాళ్ళు ఏమైనా ఉండే నియోజకవర్గాలు అనుకోవచ్చా, లేకపోతే ఎట్లా చూడాలి? అండ్ స్టార్ క్యాంపెయినర్గా కూడా ఆయన పర్యటిస్తారంటున్నారు. ఇవాళ ఒక్కరోజైనా పర్యటన, ఇంకా అక్కడ ఏమైనా 2-3 రోజులు క్యాంపెయినింగ్ చేసే ఛాన్స్ ఉందా? గుడ్ మార్నింగ్ రమణ. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు కేరళ పర్యటించారు. ఇప్పటికే మనం చూడవచ్చు 5 రాష్ట్రాల ఎన్నికలకు ఇప్పటికే ప్రచారం మొత్తం కూడా చాలా పీక్ స్టేజ్కి వెళ్ళింది. ఇందులో భాగంగా కేరళలో మొదటి నుంచి కేరళలో ఈసారి ఎలాగైనా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో తీసుకురావాలనే ఉద్దేశంతో అటు అధిష్టానం కూడా ఈసారి కేరళ క్యాంపెయినర్గా అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆ ప్రచారంలో వెళ్ళాలని కూడా గతంలోనే సూచించింది. అయితే అసెంబ్లీ సమావేశాలు ఉన్న నేపథ్యంలో కొంత రేవంత్ రెడ్డి కొంత గ్యాప్ రావడం, ఇక నిన్నటితో అసెంబ్లీ సమావేశాలు కంప్లీట్ కావడంతో ఇక ఈరోజు మధ్యాహ్నం తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేరళకు వెళ్ళినాడు. కేరళలో ముఖ్యంగా 3 ప్రధాన నియోజకవర్గాల్లో వాయనాడు కావచ్చు, అదేవిధంగా తిరువనంతపురం కావచ్చు, కోజికోడ్ కావచ్చు, కొంత ఈ 3 ప్రధానమైనటువంటి నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనదైన శైలిలో అటు తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు మొత్తం కూడా ఇప్పటికే అక్కడ కూడా అమలు చేస్తామని ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో అటు ఎల్డీఎఫ్ కావచ్చు, యూడీఎఫ్ కావచ్చు, ఎన్డీఏ కావచ్చు, ఈ 3 ప్రధాన పార్టీల మధ్య ఎక్కువగా హోరాహోరీ పోటీ ఉంది. ఇందులో యూడీఎఫ్ తరఫున అటు చూడొచ్చు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్టార్ క్యాంపెయిన్గా కేరళకు వెళ్ళినారు. ఇక ముఖ్యంగా చాలా సంక్షేమ పథకాలు ఇప్పటికే కేరళ ప్రజలకు అనేక హామీలు కూడా ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అయితే ఉచిత బస్సు మహిళలకు ప్రయాణం కల్పిస్తున్నారో అదే తరహాలో ఇప్పుడు కేరళ కూడా ఒకవేళ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే, యూడీఎఫ్ని గెలిపిస్తే ఖచ్చితంగా ఉచిత బస్సు ప్రయాణంతో పాటు యువతకు ఎక్కువగా ప్రాధాన్యం, నిరుద్యోగులకు సంబంధించిన విషయాలు కావచ్చు, మరి మహిళలకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, మరోవైపు సాంఘిక సంక్షేమ పథకాలు కావచ్చు, మరోవైపు పింఛన్లకు సంబంధించిన పెంపుకు సంబంధించిన అంశాలు కావచ్చు, ఇవన్నీ అమలు చేస్తామంటూ కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కేరళ జరుగుతున్నటువంటి మేనిఫెస్టోలో పెట్టింది. మరోవైపు ఎన్డీఏ తరపు నుంచి కూడా ఇప్పటికే అటు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఇప్పటికే అటు స్టార్ క్యాంపెయిన్గా అనేక ప్లేసెస్లో ఇప్పటికే ప్రచారాన్ని కూడా జోరుగా కొనసాగిస్తున్నారు. మరోవైపు ఇప్పటికే గతంలో అధికారం చేయించుకున్నటువంటి ఎల్డీఎఫ్ నేతలు సైతము ఇప్పటికే క్యాంపెయిన్ మాత్రము పూర్తిగా ప్రచారం అయితే జోరుగా కొనసాగిస్తున్నారు. ప్రధానంగా ఎల్డీఎఫ్కు మరోవైపు యూడీఎఫ్కి అంటే కాంగ్రెస్ పార్టీకి కమ్యూనిస్ట్ పార్టీకి మధ్యనే తీవ్ర పోటీ నెలకొందని చెప్పవచ్చు. ఎందుకంటే అక్కడ మొదటి నుంచి కూడా కమ్యూనిస్ట్ పార్టీ నేతలే ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తూ వస్తున్నారు. కాబట్టి ఈసారి ఎలాగైనా కాంగ్రెస్ పార్టీ అక్కడ జెండా పాతేయాలనేటువంటి లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ కూడా అనేక హామీలు కూడా గతంలో తెలంగాణ రాష్ట్రానికి ఏ తరహాలతో హామీలు ఇచ్చిందో అదే తరహాలో హామీలు కూడా ఇప్పటికే అక్కడ ఇవ్వడం జరిగింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, మరోవైపు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన కల్పన కావచ్చు, మరోవైపు పెన్షన్లకు పెంపుకు సంబంధించిన అంశాలు కావచ్చు, ఇవన్నీ అంశాలపై కూడా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన క్యాంపెయిన్ ద్వారా అన్ని ఎన్నికల ప్రచారంలో తను అన్ని విషయాలపై కూడా అక్కడ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించే అవకాశం. ముఖ్యంగా ఈరోజు మధ్యాహ్నం తర్వాత అంటే ఈరోజు రేపు 2-3 రోజుల పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేరళలో పర్యటించున్నారు. 3 నియోజకవర్గాలు వాయనాడు కావచ్చు, కోజికోడ్ కావచ్చు, మరోవైపు తిరువనంతపురం కావచ్చు, ఈ 3 నియోజకవర్గాల్లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్టార్ క్యాంపెయినర్గా వివరించారు. ఓకే, థ్యాంక్ యూ సునీల్.